నమస్తే అండి. శ్రీమాత్రి నమః. సుభాష్ గారు, 5th మంత్ అంటే సమ్మర్ అయిపోయింది. ఇంకొక 10-15 రోజుల్లో మనము జూన్‌లోకి వచ్చేస్తున్నాం. అవునండి. సంక్రాంతి నుంచి మొదలు పెడితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా. తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్ కూడా లేదు. సంక్రాంతి హాలిడేస్ లో మనం చూసేవాళ్ళం. తర్వాత సమ్మర్ హాలిడేస్ లో కనీసం ఒక 2-3 సినిమాలైనా బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండేవి. అండ్ పెద్ద హీరోలు కూడా సమ్మర్ మీద ఫోకస్ చేసేవారు. లేదు, హీరో విషయం పక్కన పెట్టేస్తే అసలు ఇండస్ట్రీలో హిట్ సరైన హిట్ కనిపించట్లేదు. వచ్చిన ఒక చిన్న ఇప్పుడు కోర్టు సినిమా వచ్చింది, బానే ఆడింది, కానీ ఆ లెవెల్ హిట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా పెరిగిపోయాయి, సోషల్ మీడియా మాధ్యమాలు చాలా పెరిగిపోయాయి, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా పెరిగిపోయాయి. అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే, ఎన్ని వేల కోట్లు పెట్టిన బడ్జెట్ సినిమా అయినా సరే, ఒక థియేటర్లో మినిమం 4 నుంచి 5 రోజుల కంటే ఎక్కువ ఆడట్లేదు. ఎందుకు కారణం ఏంటి? ఇప్పుడు కల్కి లాంటి సినిమా తీసుకోండి, చాలా పెద్ద సినిమా, ప్రభాస్ నటించినటువంటి సినిమా. అలాంటి సినిమా కూడా మినిమం 4-5 రోజులు చాలా దూసుకెళ్ళిపోతుంది. మళ్ళీ దాని తర్వాత డౌన్ఫాల్ అవ్వడం మొదలవుతుంది. అంటే థియేటర్ దగ్గరికి వెళ్తే ఎవరు ఉండట్లేదు, ఇక అప్పటికే అయిపోతుంది. ఎప్పుడైనా ఫ్రైడే, సాటర్డే, సండే మ్యాక్సిమం బాగుంది అంటే మండే వరకు ఆ సినిమా ఆడుతుంది, దాని తర్వాత ఆడట్లేదు. బికాజ్ ఏంటి అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. ప్రజలందరికీ ఏమైపోతుంది అంటే అంత దూరం వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకుని ఒక సినిమా చూడాలంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక 1000 రూపాయల నుంచి సినిమా టాకీస్లోకి అడుగు పెట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. అలాంటి ఒక వ్యక్తి సరళే ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి చూడడం ఎందుకులే, ఓటీటీలో ఎలాగ ఇప్పుడు సినిమా థియేటర్లో ఆడిన సినిమా కూడా ఓటీటీలోకి ఒక మ్యాక్సిమం ఒక 1 మంత్లో వచ్చేస్తుంది. 1 మంత్ ఓపిక బట్టి ఓటీటీలోనే చూస్తున్నాడు. కల్కి లాంటి సినిమా, లేదు గేమ్ చేంజర్ లాంటి సినిమా, లేదంటే పెద్ద సినిమాల్లో చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఒక 4-5 రోజులు థియేటర్లో ఆడతాయి. ఒక 1 మంత్ 2 మంత్స్ కాగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారు, ఓటీటీకి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. థియేటర్స్ ఇంకో విషయం ఏంటంటే ఇంకో 1-2 సంవత్సరాలు థియేటర్స్ అన్నీ మూసుకోవాల్సిందే, అందరూ ఓటీటీకి రావాల్సిందే. ఇప్పుడు చాలా మీకు చెప్తున్నాను కదండి, ఆంధ్ర లాంటి దాంట్లో కానివ్వండి, మన తెలంగాణ కానివ్వండి, చాలా రకాలుగా థియేటర్లను కొన్ని మూసేసుకున్నారు. ఎందుకు? సినిమాలు ఆడట్లేదు. అదే రకంగా మల్టీప్లెక్స్ పెరిగిపోయాయి. ఈ మామూలు సినిమా థియేటర్లు అన్నీ కూడా తగ్గుకుంటూ మల్టీప్లెక్స్ పెరిగిపోతున్నాయి. విపరీతంగా అక్కడికి వెళ్తే ఖర్చు అనేటటువంటి పెరిగిపోతుంది. ఇవన్నీ పెరిగిపోవడంతో ప్రజలందరికీ ఏమైపోతుంది, ఓటీటీలో వచ్చి చూద్దాంలే, వచ్చేస్తుంది, ఓపిక పడదాం. లేదు, ఆ క్రౌడ్లో చూడాలంటే మెయిన్గా ఈ 4 రోజులు చూసేవాళ్ళు వాళ్ళ ఫ్యాన్సే చూస్తారు తప్ప ఫ్యామిలీ వాళ్ళు కానీ లేదంటే కుటుంబ సభ్యులు కానీ ఇవన్నీ చూడాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా ఓటీటీలోకి వచ్చేంత వరకు ఓపిక పడుతున్నారు. లేదు, జనాలు తగ్గిన తర్వాత చూద్దాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా అంత ఆసక్తికరంగా ఉండట్లేదు. మెయిన్ ఏంటంటే కథ బాగుండట్లేదు. కథ బాగుంటే గనక మన మ్యూజిక్ బాగుండట్లేదు. మ్యూజిక్ ఏదో ఒక లోపం. 100% అర్థమవుతుంది, 100% ఒప్పుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కథలో అనేక రకాల వల్గారిటీ ఎక్కువ వస్తుంది తప్ప ఈ మధ్య కాలంలో కుటుంబ కథా చిత్రాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, కుటుంబ కథా చిత్రాలు ఎంతవరకు వస్తున్నాయి ఒక సంవత్సరంలో లెక్క పెడితే వేళ్ల మీద 1-2 వస్తున్నాయి. దానికి బదులుగా అన్నీ అంటే దొంగతనాలు ఎలా చేయాలి, స్మగ్లింగ్ ఎలా చేయాలి, లేదు అని అనుకుంటే గనక కుటుంబాన్ని ఎలా ఇబ్బందులు పెట్టాలి, అమ్మాయిల్ని ఎలా ట్రాప్లో వేయాలి, అమ్మాయిల్ని ఎలా కిడ్నాప్ చేయాలి, ఇలాంటి సంఘటనలే సినిమాలో వస్తున్నాయి తప్ప ఒక కుటుంబం ఎలా బాగుండాలి అనేటటువంటి సినిమా ఒకటైనా వస్తుందా? ఒక తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి అనేటటువంటి అలాంటివి వచ్చినా మన వాళ్ళు పట్టించుకోలేదు. మీరు అన్నట్టు అంత సినిమాలు వస్తే చూసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాము, మంచి సినిమా, మంచి స్టోరీ ఉన్న సినిమా, మంచి సినిమా, ఎందుకు ఆడలేదా? అలాంటి నీట్గా ఉన్నటువంటి సినిమా తీస్తే ఏదైనా రన్నింగ్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది కదండి. కోర్టు కూడా అలాంటి మంచి సినిమా, కోర్టు మంచి సినిమా, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. థియేటర్కి ఎవరు వెళ్తారండి? ఓటీటీ. మీకు థియేటర్కి ఓటీటీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే థియేటర్లో మీరు చూడాలి అని అనుకుంటే ఒక కుటుంబానికి 1000 నుంచి 2000 ఖర్చు, ఆ 1000-2000 మిగులుతాయి కదా, ఓటీటీలో చూద్దాం. లేదంటే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే థియేటర్లో ఆడుతున్నప్పుడే పైరసీలు రిలీజ్ అయిపోతున్నాయి కదా, ఎవరు చూస్తారు చెప్పండి? ఇప్పుడు అందరికీ ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు 95 ఇంచెస్ 100 ఇంచెస్ టీవీస్ వచ్చాయి. మొబైల్లో డౌన్లోడ్ చేస్తుంటాడు, కనెక్ట్ చేసుకుంటున్నాడు. ఎవరు చూస్తాడు థియేటర్కి వెళ్ళి చెప్పండి? అదే ఫీలింగ్ ఇంట్లో హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. స్టోరీ తెలిసిపోతుంది. ఒక మనిషికి స్టోరీ తెలిసిపోయిన తర్వాత సర్లే ఎప్పుడైతే అప్పుడు చూద్దాంలే అని చెప్పి మనిషి హ్యాపీగా కూర్చుంటాడు.
సినిమా ఇండస్ట్రీలో తగ్గిపోవడానికి బలమైన కారణం ఏంటి అంటే ముందుగా పైరసీ, ఆ తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా థియేటర్ దగ్గర ఒక 4-5 రోజులు ఆడింది అంటే అది చాలా గొప్ప. ఇంతకుముందు 50 డేస్ ఆడితే గొప్ప, 100 డేస్ ఫంక్షన్స్ ఇలా జరిగేవి. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో సినిమాలు ఆడడం చాలా కష్టము. ఎప్పటికైనా గుర్తుపెట్టి, ఇంకోటి ఏంటంటే రాబోయే కాలం థియేటర్స్ అన్ని మూసుకోవాల్సిందే. ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరిగిపోతాయి, సినిమా థియేటర్లు అన్నీ కూడా మూసుకుంటారండి. కానీ మనం కొన్ని సినిమాలు ఓన్లీ థియేటర్లోనే చూడగలుగుతాం కదా. అలాంటి థియేటర్లు కొన్నే ఉంటాయి ఏషియన్ మల్టీప్లెక్స్లో, లేదు అంటే ఒక మీరు అన్నారు కదా కొన్ని సినిమాలు థియేటర్లో చూడాలి అని చెప్పేసి, సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, అవన్నీ ఎవరు చూస్తారు తెలుసా అండి? రోజుకు ఒక 10,000 20,000 సంపాదించే వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు అయితే చూడలేరు కదా. అంటే ఇప్పుడు థియేటర్ ఓన్లీ అది కూడా ధనికులకు 100%. ఏంటంటే ఇప్పుడు థియేటర్లలో కూడా చూడండి పడుకొని సినిమా చూస్తున్నారు. అలాంటి సందర్భాలు కూడా వచ్చేసాయి. అంటే ఒక టికెట్ తీసుకోవాలంటే 1000 నుంచి 1500 టికెట్ పెరిగినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మా టైంలో సినిమా చూడాలంటే ఒక టికెట్ తీసుకోవాలంటే 20 రూపీస్, 15 నుంచి 20 రూపీస్ ఉండేది మేము చూస్తున్న సినిమాలో. ఇప్పుడు ఒక టికెట్ ఎంత అయిపోయింది? 250, 300, 500 అయిపోయింది. మళ్ళీ ఇంకో అవునండి, కొత్త సినిమా వస్తే 500 పెరుగుతుంది కదా. మరి ఇప్పుడు ఒక టికెట్ 500 అంటే ఒక 4 వ్యక్తులు చూడాలి అంటే ఒక 2000 వేసుకోండి. పాప్కార్న్ ఒక 500 వేసుకోండి. అంటే అది కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా. టికెట్ తక్కువ పెట్టేసి లోపలికి వెళ్తే వచ్చిన ప్రతి వాడు ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. అక్కడ కూల్ డ్రింక్ తీసుకుంటే గనక మనకు బయట 20 రూపాయలు దొరికేది, అక్కడ 100 రూపాయలు అండి. అంటే ఇక్కడ డిఫరెన్స్ 80 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. మనం ఏమేం లేక మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా కొనేస్తున్నారు అంతే తప్ప సినిమా ఇండస్ట్రీ అనేటట్టు బిజినెస్ స్ట్రాటజీస్తో కూడుకున్నది. ఇక్కడ బిజినెస్ చేయాలి అనుకుంటే అయితే వాడు సొంత థియేటర్ కట్టుకోవాలి, లేదు అంటే అవుట్ ఆఫ్ వేరే థియేటర్లో రిలీజ్ చేసి వచ్చిన డబ్బుని క్యాష్ చేసుకోవాలి. అది కూడా వస్తుందో లేదో అనేటటువంటి గ్యారంటీ లేదు. ఏ సినిమా డైరెక్టర్ అయినా హిట్ కావాలనే తీస్తాడు. కానీ ఇప్పుడు 10 సినిమాలు తీశారనుకోండి, అందులో ఒకటే హిట్ అవుతుంది, మిగతా 9 సినిమాలు ఫ్లాప్. అందుకే ఇండస్ట్రీలో లైఫ్ లేదు ఎప్పటికైనా. అది పెద్ద హీరో సినిమా అయితేనే చూస్తారు తప్ప మామూలుగా చిన్న సినిమా హీరోలు అనుకోండి మాక్సిమం ఒక రోజు చూస్తారు, రెండో రోజు థియేటర్ మూసుకోవాలి. కానీ చిన్న సినిమాలకు ఆదరణ పెరిగితేనే కదండి ఇండస్ట్రీ మసలగలిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు పెద్ద హీరో సినిమా ఎన్ని సంవత్సరాలకు ఒకటి వస్తుంది? రాజమౌళి గారితో తీస్తున్నారు, ఆయన ఏ 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో మళ్ళీ ఎవరు ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సినిమా విషయానికి వస్తే సినిమా లాగానే చూడాలి, కానీ దాని ప్రభావం, దాని ఎఫెక్ట్ ప్రజల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది మీరు గమనించాలి ఒకసారి. ఎందుకంటే తీసే ప్రతి సినిమాలలో కొట్టుకోవడము, లేదు అని అంటే కనుక ఈ దొంగతనం ఎలా చేయాలి అనేటటువంటి కొత్త వర్షన్స్ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా ప్రజల మీద ఎఫెక్ట్ చూపించి అవే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మళ్ళీ బయట. ఇవన్నీ ఏమవుతుందంటే ఒకటి జనాలకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అరే ఇది చాలా సులువుగా ఉంది, ఈ మార్గంలో వెళ్తే మనం డబ్బులు తొందరగా సంపాదించవచ్చు అనే మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. అలాగే లేడీస్కు కూడా ఈ మధ్యకాలంలో ఏంటి అని అంటే కనుక సినిమాల ప్రభావం విపరీతంగా వెళ్ళిపోయి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివన్నీ సోషల్ మీడియా మాధ్యమాలు వచ్చి సెలబ్రిటీ అయిపోవాలనే కోరికలు పెరిగిపోయి అసలు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అంటే ఇక్కడ సినిమా అనేటటువంటిది ఆహ్లాద కోసం ప్లస్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసేటటువంటి విధానం, దాన్ని అంత పరిధిలోకి ఉంచాలి తప్ప ఒక సినిమా ఎందుకండి ఒక సినిమా ఒక జంట ప్రాణం తీసేసింది ఈ మధ్యకాలంలో, అది కూడా సోషల్ మీడియా చాలా వైరల్. అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని అంటే బాగుంటే ఎవరైనా చూస్తారండి సినిమా, ఇవాళ కాకపోతే రేపు చూస్తారు. కానీ ఇక్కడ బిజినెస్ సర్క్యులేట్ ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ తప్పు ఎవరిది అనడానికి ఎవరికి ఆస్కారం లేదు. కాకపోతే సినిమా బాగుంటే ఎవరైనా ఆదరిస్తారు. చిన్న సినిమా అయినా సినిమానే, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా మంచిగా ఉంటే ఎవరైనా ఆదరిస్తారు. బాగా లేకపోతే ఎంత పెద్ద హీరో నటించినా సినిమా చూడరు. ఆచార్య లాంటి సినిమానే పోయింది, చిరంజీవి గారి సినిమా గేమ్ చేంజర్ కూడా పోయింది. దాంట్లో నడిచిన అదే పెద్ద హీరోలు కదా. అంటే కథ బాగుండాలి, స్టోరీ బాగుండాలి, అన్నీ బాగుంటేనే ప్రజలు ఆదరిస్తారు. ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ చూసుకుంటే అది బాగుంది అంటే అందరూ ఆదరిస్తారండి. చూద్దామండి. థ్యాంక్ యూ.